గరిష్ట వయోపరిమితి 49 ఏళ్ళు, దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్లుగా నిర్ణయించి డిఎస్సి నిర్వహించి అనేక మందికి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిదని చెప్పి సగౌరవంగా చెప్తా ఉన్నా. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 9 నెలలు కుంభకర్ణ నిద్రపోయి డిఎస్ ఇస్తున్నా అని చెప్పి అంతకుముందు 23,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి 4 సంవత్సరాల 9 నెలల తర్వాత ఎన్నికలకు 2 నెలల ముందు 5,100 పోస్టులను డిఎస్సి వదలడం జరిగింది. దాన్ని కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఎవరైనా ఉన్నారంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 14-19 మధ్య 2 మెగా డిఎస్సీలు నిర్వహించి 18,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత ఎవరిదైనా ఉన్నదంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా కూటమి ఏర్పడిన తర్వాత సమగ్ర శిక్షలో దాదాపు 720 నాన్ టీచింగ్ పోస్టులను ఇటీవలనే భర్తీ చేయడం జరిగింది. అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో 90 మంది ఎస్టీ యువతకు కొత్తగా ఉపాధ్యాయులను కూడా నియమించడం జరిగింది. అంతేకాకుండా 700 కోయభారతి టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయడం జరిగింది.